హలో అండి. ఇదొచ్చేసి యెస్టర్‌డే వ్లాగ్. నిన్న అయితే లేవంగానే ఏం చేసాం, ఇడ్లీకి పోసేసాను. నేనొచ్చి చూసేసరికి పిండి అయితే ఇంతగానో పొంగిపోయింది. ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఇవి మీషోలో తీసుకున్నాను కాంబో ఆఫర్‌లో. బాగున్నాయి. 9 సెట్స్ వచ్చాయి 150 రూపీస్‌కి. 100 రూపీస్‌కి. బట్ చాలా బాగున్నాయి. మీకు కావాలంటే లింక్ కావాలంటే చెప్పండి, ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా, అది ఇడ్లీ పిండి అయితే ఎంత పొంగిందో. మనం ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకున్నామంటే ఇడ్లీ పిండి అనేది చాలా మంచిగా పొంగుతుంది. ఇడ్లీలు కూడా చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి. ఎక్కువ సేపు పిండిని అయితే నానబెట్టలేకైతే పిండి అనేది చాలా సాఫ్ట్ అండి. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. చూసారు కదా, నైట్ మేము డిషెస్ వాష్ చేసేసరికి అన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, లేవంగానే హాట్ వాటర్ తాగుతాను. మ్యాక్సిమం తాగను ఎక్కువ. ఫస్ట్ ఇలాంటి టిఫిన్స్ ఏమన్నా ఉంటే ఆ టిఫిన్స్ అన్నీ చేశాక నేను తాగేసాను. చెప్పాను కదా ఇడ్లీ అని. ఫస్ట్ ఇడ్లీలు ప్లేట్లలో పెట్టేసుకొని వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఎప్పుడు తింటా అంటే అప్పుడు ఆన్ చేసేస్తాను. సో నేను హాట్ వాటర్ తాగినా లేదా మా పాప అయితే లేచింది. ఎంత మోతునిది. ఇది మా డైనింగ్ టేబుల్ అండి. ఎలా ఉందో చెప్పండి. 10 years బ్యాక్ది. అప్పట్లో మోడల్ ఎంత బాగుంది కదా. అండ్ ఆఫ్టర్ మన మ్యారేజ్ కాకముందు ఇలా అయితే క్లీన్ చేస్తానండి డైనింగ్ టేబుల్. మేము తినడానికి తప్ప అన్నీ పెట్టుకోనికే ఎక్కువ యూజ్ చేస్తాము ఈ డైనింగ్ టేబుల్ని అయితే. సో అట్లా అయితే గడిచిపోయింది. ఇంకా మీరైతే తండేల్ మూవీ చూసారండి. నేనైతే తండేల్ మూవీ చూశాను. బొప్పం టీవీలో వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 11 దాకా అయితే బొప్పం టీవీలో వస్తుంది. 12 దాకా తర్వాత మళ్ళీ తీసేస్తున్నారు. వీలుంటే మీరు కూడా చూడండి బొప్పం టీవీలో తండేల్ మూవీ. ఈవినింగ్లో అయితే నైట్ అయితే మేము డాబాకి వెళ్ళాం. మా వారు వచ్చేసారు. డాబాకి వెళ్ళేసరి అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చెప్పేసాం. మేము ఆర్డర్ చేయకముందు ప్లేట్స్ అన్ని పెట్టేశారు. ఇలా ఆనియన్, నిమ్మకాయ అన్నీ ఇచ్చేసారు, కీరా ముక్కలు. మా పాప చూసారా, దానికి కూడా పెట్టాలని అదే పెట్టేసుకుంటుంది. ఎంత ఆరాటం, తినేలేదు ఏం లేదు కానీ మొత్తం అయితే పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ మాకు ఆ కర్రీ అయిపోయింది. ఇంకో కర్రీ చెప్పుకుందామంటే అండ కర్రీ చేసేసాము. చాలా బాగుంటుంది. ఈలోపే మా బుడ్డోడు కింద 2 దోశలు అప్పలైతే కింద పడేశాడు. కర్రీ అని అది ఇంకా అది పాంట అయితే తాగేసింది. ఇలా మేము ఎవ్రీడే నైట్ అయితే ఇట్లా కార్డ్స్ ఉంటాయి కదా, ప్లేయింగ్ కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ పిల్లలవి, దానికైతే చూపిస్తూ ఉంటాను. పడుకునే ముందు ఏమన్నా చూపిస్తే పిల్లలకి బాగా గుర్తుంటాయి అంటారు కదా. సో అట్లా చూపిస్తాను. ఇక్కడ క్రయింగ్ అంటే ఎట్లా, లాఫింగ్ ఎట్లా అని అడిగితే చేస్తుంది ఇది ఇట్లా చేయాలి అని. సో పిల్లలకి మీరు కూడా వీలుంటే నైట్ పడుకునే ముందు ఏదో ఒకటి చెప్పైతే పడుకుంటే వాళ్ళు నేర్పించేసి పడుకుంటే బాగుంటుంది కదా. స్కూల్కి వెళ్ళే ముందు అయితే ఇలా రెడీ అయిపోయింది బుట్ట బొమ్మ లెక్క. చాలా బాగుంది కదా. అండ్ నేను ఇది లంచ్ రెసిపీ అండి. నేనైతే యాక్చువల్లీ సో లాస్ట్లో వచ్చేసాను. నేనైతే బఠానీ కర్రీ చేసేసాను. యూట్యూబ్లో చూసాను ఎలా ఉంటుందని. ఫస్ట్ నేను మార్కెట్లో తీసుకున్నప్పుడు అసలు ఇది ఎలా చేయాలి, జస్ట్ పానీపూరికే యూజ్ చేస్తారు కదా ఏమో అనుకున్నాను. మేము కర్రీ చేసుకోవచ్చు అన్నారు. చేశాను. టేస్ట్ బాగానే ఉంది. మరీ అంత లేదు కానీ ఓకే బాగుంది. వాళ్ళు ఏమో ఎక్కువ చేయొచ్చు. అండ్ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరో కోసం అయితే మీ హ్యాపీనెస్ని మీరు అయితే వదిలేకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేసేయండి. నెక్స్ట్ అది చేసేయండి. ఎందుకంటే ఉన్నది ఒక లైఫ్, ఏదైనా చేసి కాకపోతే చేసే ముందు అది తప్పు కాదు అని చేస్తే చాలు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలండి. అది మనకి హ్యాపీనెస్ అనేది ఉంటే చాలు. సో నేనైతే అనుకుంటున్నాను, నేను చెప్పిన తప్పు కూడా చెప్పండి. అండ్ మన ఫుడ్ అంటారా, మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకొని తినండి. వీలున్నప్పుడు వీకెండ్స్ అప్పుడు ఎక్కువ తినకపోతే, ఎందుకంటే మళ్ళీ తినలేము. ఓకే, మనకు తినాల్సిన టైంలోనే అడిగే టైంలోనే అడుగుతున్నాయి ఫుడ్ కూడా. సో ఒక ఏజ్ వచ్చినాక ఆ ఫుడ్ కూడా మనకు అర్థదు కాబట్టి. సో ఎంజాయ్ ద ఫుడ్, ఎంజాయ్ ద లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.